హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక ప్రేమ కథను చెప్తాను. ఈ ప్రేమ కథకు చింతచెట్టు పోస్ట్ మ్యాన్గా రాయబారిగా ఎలా పనిచేసిందో ఈ వీడియోలో చెప్తాను. చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ స్టోరీ. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. రియల్గా జరిగిన స్టోరీ ఇది. ఓకేనా ఫ్రెండ్స్? అది 1992 మార్చి 4వ తేదీ. సమయం 4:30 అవుతుంది. అప్పుడే స్కూల్ గంట టంగ్ టంగ్ అని మోగుతుంది. పిల్లలు కేరింతలు కొడుతూ తమ ఇంటికి పరుగులెడుతూ ఉంటారు. అలా పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వెళ్ళి ఆ బుక్స్ అక్కడ పడేసి మరలా ఆడుకోవటానికి పరుగు పరుగున వెళ్తారనమాట. ఇలా పరుగు పరుగున వెళ్తూ ఉండగా ఒక ఊరికి చివర ఒక చింత చెట్టు ఉంటుందన్నమాట. ఆ చింత చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ పిల్లలు ప్రతిరోజు కూడా ఆటలాడుకుంటూ ఉంటారు. ఆ చెట్టుకి బాగా యాలాడి ఉన్న కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మలు పట్టుకొని ఉయ్యాలలో ఒక్కుంటూ ఆటలాడుకుంటూ చెట్టు మీదకి ఎక్కి చింతకాయలు కోసుకుంటూ ఈ విధంగా ప్రతిరోజు వాళ్ళు ఆటలాడుకుంటూ ఉంటారు ఆ చింత చెట్టు దగ్గరికి వెళ్ళి. ఒకరోజు ఏం జరిగిందంటే, అలా ఈ పిల్లలు ఆడుకునే సమయంలో చెట్లు ఎక్కి ఆడుకునేటప్పుడు అక్కడికి ఒక పక్క ఇంట్లో ఉన్న ఒక అందమైన యువతి అక్కడికి వస్తుందన్నమాట. అక్కడికి వచ్చి, అరే తమ్ముళ్ళు, నాకు కొన్ని చింతకాయలు కోసి ఇవ్వండిరా అని అడుగుతుంది. అప్పుడు ఈ పిల్లలు, సరేనక్క, కోసిస్తాం మీకు అని వాళ్ళు కొన్ని చింతకాయలు కోసి ఆ యువతకి ఇస్తారన్నమాట. అలా చింతకాయలు తీసుకున్న ఆ యువతి కాసేపు సరదాగా ఈ పిల్లలతోటి ఆటలాడుకుంటూ ఉంటుందన్నమాట. ఇలా ప్రతిరోజు కూడా ఈ ఈ యువతి ఆ పిల్లలతోటి సరదాగా కాసేపు ఆటలాడుకుంటూ అలా ప్రతిరోజు అలా జరుగుతుందన్నమాట. ఇలా కొన్ని రోజులు ఇలాగే జరుగుతుండగా ఒకరోజు ఏం జరిగిందంటే, సడన్గా ఏమవుతుందంటే, ఒకరోజు ఉండట్లుండి సడన్గా ఈ యువతిని అప్పుడే కాలేజీ నుండి వస్తున్న ఒక యువకుడు చూస్తాడు. చూసి, ఎవరు ఈ అమ్మాయి, ఎప్పుడు చూడలేదు, చాలా అందంగా ఉంది అని ఆలోచిస్తూ వెళ్ళిపోతాడు. అలా ఆ యువకుడు ఆ అమ్మాయిని చూసినప్పటి నుండి అదే ఆలోచనలో పడిపోతాడనమాట. ఎవరు ఈ అందమైన అమ్మాయి, నేను ఎప్పుడు చూడలేదు, ఎవరా అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళిపోతాడు. అలా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా అతను అదే ఆలోచిస్తూ ఉంటాడు. మరుసటి రోజు అతను ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆ చెట్టు దగ్గర కూర్చుంటాడు. ఆ యువతి కోసం ఆ చెట్టు దగ్గరే కూర్చుంటాడు. కానీ ఆ రోజు ఏం జరుగుతుందంటే, ఆ చెట్టు దగ్గరికి ఆ యువతి ఆ రోజు రాదన్నమాట. ఇతన్ని చూసిన ఆ యువతి ఇతన్ని గమనించి, తన కోసమే అతను ఈ చెట్టు దగ్గరికి వచ్చాడని గమనించిన ఆ యువతి ఆ రోజు ఆ చెట్టు దగ్గరికి రాదు. ఇతను ఆ చెట్టు దగ్గరే ఆమె కోసం చూసి 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 నిరుత్సాహంగా అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇలా ప్రతిరోజు ఈ యువకుడు ఆ యువతి కోసం ప్రతిరోజు ఆ చెట్టు దగ్గరికి వచ్చేవాడు. కానీ ఆ యువతి మాత్రం వచ్చేది కాదు. ఇలాగా చాలా నిరుత్సాహపడిపోతూ ఉండేవాడు ఈ యువకుడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ యువకుడు ఇలా చెట్టు దగ్గర రోజు ఉండటం గమనించిన యువతి ఆ కిటికీలో నుంచి గమనించి చూస్తుందన్నమాట, వాళ్ళ ఇంట్లో నుంచి. ఇలా చూసి ఇతని మీద జాలి పడుతుంది. జాలిపడి తర్వాత ఇతను రియల్గా నన్ను ప్రేమిస్తున్నాడని ఆలోచించి తను కూడా ఇతని ప్రేమలో పడిపోతుంది. కానీ అతని దగ్గరికి రాదు, అతనికి చెప్పదనమాట. ఇతను మాత్రం చాలా నిరుత్సాహంగా ఉంటాడు. ఇలా కొన్ని రోజులు గడిచాక ఇతనికి ఏం చేయాలో అర్థం కాక తనేమో చెట్టు దగ్గరికి రావట్లేదు, ఇతనేమో వాళ్ళ ఇంటిలోకి వెళ్ళలేడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అర్థం కాక ఇతను ఏం చేశాడంటే, ఒకరోజు
ఒక లెటర్ రాశాడు. ఒక లెటర్ రాసిన తర్వాత అక్కడ ఆ చింత చెట్టుకి మామూలుగా ఒక తొర్రలు అనేవి ఉంటాయన్నమాట. ఆ తొర్రలో ఒక లెటర్ రాసి పెట్టాడనమాట. ఆ యువతి చూసేటట్లుగా ఆ లెటర్ రాసి ఆ చెట్టు తొర్రలో పెట్టాడనమాట. అది గమనించింది యువతి. కానీ అతన్నంతసేపు ఆ చెట్టు దగ్గరికి రాలేదు. ఇతను చాలాసేపు అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు. ఇతను వెళ్ళిపోయిన తర్వాత ఆ యువతి కొంచెం చీకటి పడిన తర్వాత ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆ తొర్రలో పెట్టిన లెటర్ చూసి చదువుకుంటుంది. చదువుకొని మళ్ళీ అక్కడే పెట్టేసి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇతనేమో మరుసటి రోజు వచ్చి చూస్తాడు. ఆ లెటర్ అక్కడే ఉంటుంది. మళ్ళీ నిరుత్సాహంగా వెళ్ళిపోతాడు. తను చూసి చదివిన విషయం ఇతనికి తెలియదు. కానీ ఆ యువతి ఆ లెటర్ చదువుతుంది. కానీ రిప్లై ఇవ్వదు. రిప్లై ఇవ్వకుండా ఆ లెటర్ మళ్ళీ అక్కడే పెట్టేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా ఇతను చాలా బాధపడుతూ ఉంటాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు సడన్గా ఇతనికి ఆ చెట్టు తొర్రలో ఇంకో లెటర్ కనిపిస్తుంది. ఇతని ఆనందానికి అవధులు లేవన్నమాట. అంటే ఆ యువత నుంచి రిప్లై వస్తుందన్నమాట. ఇలా ప్రతిరోజు అతను చెప్పాలనుకున్నది లెటర్ రాసి ఆ చెట్టు తొర్రలో పెట్టేస్తాడు. ఆ యువతి తర్వాత వచ్చేసి ఆ లెటర్ తీసుకొని మళ్ళీ సమాధానం రాసేసి మళ్ళీ అక్కడ పెట్టేస్తుంది అనమాట. తర్వాత ఇతను వచ్చినప్పుడు ఆ లెటర్ తీసుకొని చదువుకుంటాడు. ఇలా వాళ్ళ ప్రేమ కథ ఇలా కొన్ని రోజులు సాగుతుందన్నమాట. కొన్ని రోజులు సాగిన తర్వాత ఈ యువకుడి ఫ్రెండు వేరే విలేజ్లో ఉంటాడనమాట. అతను ఆ రోజు ఈ సొంత వాళ్ళ గ్రామానికి వస్తాడు. వచ్చిన తర్వాత తన స్నేహితుడికి ఈ చింత చెట్టు లవ్ స్టోరీ మొత్తం చెప్పేస్తాడు. చెప్పేస్తే అతను ఓకేరా, నీకు నేను సహాయం చేస్తా, హెల్ప్ చేస్తా, మీ ఇద్దరు కలవాలి ఎలాగైనా ఓకేనా అని మాట్లాడుకుంటారు. ఈ విధంగా మాట్లాడుకున్న తర్వాత ఒకరోజు నైట్ 1 ప్రాంతంలో వీళ్ళు ఆ ప్రాంతంలో వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకోవాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. ప్రణాళిక సిద్ధం చేసుకొని ఇది మొత్తం అమలు చేయడానికి తన స్నేహితుడు రంగం సిద్ధం చేసుకుంటారనమాట. ఇలా చేసుకున్న తర్వాత వాళ్ళు మ్యారేజ్ అవుతుందే, వాళ్ళు కలుస్తారా కలవరా, ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏ విధంగా ఉన్నారో ఇంకొక వీడియోలో చెప్తా. మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా భాగం కోసం మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మీ ముందుకు తీసుకొస్తాను. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీళ్ళిద్దరు కలుస్తారా కలవరా, ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు, ఇప్పుడు రియల్ లైఫ్లో ఏ విధంగా ఉన్నారు, మొత్తం కథ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సీ యూ అగైన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.